వెరీ గుడ్. సార్ చెప్పు. ఏర్పాటు చేసుకునేది దాన్ని ఏర్పాట్లు దానికోసం సార్ మనము మొత్తం చార్జ్ చేసింటాం చూడండి సార్. లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేసే లాభ నష్టాల ఖాతా నుంచి సార్ లాభ నష్టాల ఖాతా నుంచి కదా, లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసి. రైట్, ఓకే. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏర్పాట్లు అంటే బ్రీఫ్ గా ఏం అర్థం చేసుకోవచ్చాయి అంటే, వ్యాపారంలో అనేక ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి, అవునా? సో కాబట్టి ఈ ఒడిదుడుకుల నుండి రక్షించుకోవడానికి, ఈ ఒడిదుడుకుల నుండి వ్యాపారాన్ని రక్షించుకోవడానికి, అలాగే కొన్ని సందర్భాల్లో అమ్మకాల మూలంగా ఏర్పడేటువంటి నష్టాల్ని నుండి, లేదా వ్యాపారంలో వాడేటువంటి వివిధ యంత్రాలకి తరుగుదల ఏర్పడుతుంది, రిపేర్లు, మరమ్మతులు వీటికి, అలాగే ఆదాయ పన్ను చెల్లించాలి. ప్రతి సంవత్సరం ప్రతి వ్యాపార సంస్థ వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ లో నుంచి ఆదాయ పన్ను చెల్లించాలి, అవునా? సో కాబట్టి కంపల్సరీగా తెలిసినటువంటి బాధ్యత అయినా కూడా ఎంత మొత్తం చెల్లించాలనేది మనకు ముందుగా ఖచ్చితంగా తెలియదు. దాన్ని ముందుగా ఎంత మొత్తం చెల్లించాలి అని ముందుగా తెలిస్తే దాన్ని వ్యయము అంటాము, ఏర్పాటు అనము. చెప్పామా? ముందుగా ఎంత మొత్తం చెల్లించాలి ఆదాయ పన్ను, ఎంత తరుగుదల ఏర్పడుతుంది, ఎంత రాని బాకీలు ఏర్పడతాయని ముందుగా తెలిస్తే దాన్ని వ్యయము అంటాము, ఏర్పాటు అనము. ముందుగా మనకు ముగింపు లెక్కలు తయారు చేసే లోపల ముందుగా తెలియదు ఎంత ఆదాయ పన్ను వస్తుంది, ఎంత రాని బాకీలు ఏర్పడతాయి, ఎంత రిపేర్లు మరమ్మతులు ఏర్పడతాయి, ఇవన్నీ మనకు తెలియదు. కాకపోతే దానికోసం ముందుగా మనము అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనము సంస్థని కాపాడుకోవడం కోసం మనం ఏర్పాటు లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి మొత్తాలని మనం ఇక్కడ ఏర్పాట్లుగా చెప్పచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ ఏర్పాటు మొత్తము అనేది మనం ఏర్పాటు చేసేటువంటి మొత్తము, ఆ ఏర్పాటు చేసినటువంటి దేనికోసం అయితే ఏర్పాటు చేసాము, రాని బాకీలు, లేకపోతే ఆదాయ పన్ను, లేకపోతే తరుగుదల, రాని బాకీల కోసం ఏర్పాటు, సంస్థాత్మక రాని బాకీల కోసం ఏర్పాటు, ఈ మొత్తాలు ఏర్పాటు చేసినటువంటి మొత్తం కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి మొత్తం ఏర్పాటు చేసినటువంటి మొత్తం వాస్తవంగా ఏర్పడేటువంటి మొత్తాలకి తక్కువగానే ఉండొచ్చు, ఎక్కువగానే ఉండొచ్చు. అర్థమవుతుందా? సో మనము ఏర్పాటు చేసేటువంటి మొత్తాలు కొన్ని సందర్భాల్లో వాస్తవంగా ఏర్పడినటువంటి రాని బాకీల కన్నా రాని బాకీల ఏర్పాటు ఎక్కువగా ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువగా కూడా ఉండవచ్చు. సో కాబట్టి ఏర్పాట్లు అనేది మనము ఏ యొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క దానికే మనము వాటిని వెచ్చించాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలా రాని బాకీల ఏర్పాటు అంటే, సంస్థాత్మక రాని బాకీల ఏర్పాటు ముందుగా మనం డౌట్ఫుల్ డేట్స్ కింద ఏర్పాటు చేశాము అంటే దానికి రాని బాకీలు దానికన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి ఆ మిగిలితే నిల్వ మనము ఇంకా మిగిలిన తర్వాత దేనికైనా వాడచ్చు. ఒకవేళ తగ్గితే ఇంకా రిమైనింగ్ రాని బాకీలు 10,000 ఏర్పాటు చేసాము, మనకి 12,000 ఏర్పడ్డాయి రాని బాకీలు. ఇంకా అదనంగా మనం ఎంత డెబిట్ చేయాలి లాభ నష్టాల ఖాతాకి? 2,000 డెబిట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏర్పాట్లు మొత్తము ఖచ్చితంగా తెలియదు, తెలిస్తే దాన్ని వ్యయము అంటాము, ఏర్పాటు అనమాపు. అర్థమవుతుందా? సో కాబట్టి ఏర్పాట్ల కింద ఉదాహరణలు మనం చెప్పాము. ఏట్లకి ఏర్పాట్లు చేస్తామని చెప్పాము? తరుగుదల కోసం ఏర్పాటు, సంస్థాత్మక బాకీల కోసం ఏర్పాటు, మరమ్మతుల కోసం ఏర్పాటు, ఆగంతకాల కోసం ఏర్పాటు, పన్నుల కోసం ఏర్పాటు. సో ఇవి మనము ఏర్పాట్లు అంటే అర్థము. వివిధ రకాల ఏర్పాట్ల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ రిజర్వులు. ఇక్కడ రిజర్వులు అంటే కూడా ఏంటి చెప్పాము? ఏంటి రిజర్వులు అంటే ఏం చెప్పాము? ఏర్పాట్లకు రిజర్వులకు ఉన్నటువంటి తేడా ఏంటి? హలో, ఎవరో ఒక రెస్పాండ్ కావాలి. నిన్న కార్తీక్, హలో, నోట్స్ కూడా చెప్పాను అది. ఏర్పాట్లు అనేటివి తెలిసిన బాధ్యతలైనా, అది
నష్టాల నుండి మా అమ్మకాల ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడం కావచ్చు, లేదా భవిష్యత్తులో ఏర్పడేటువంటి తెలిసి బాధ్యతలు ఏదైనా సరే, అది ఆదాయ పన్ను కానీ తరుగుదల కానీ ఇలాంటి మొత్తాల నుండి మనం రక్షించుకోవడానికి లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి అంటే డెబిట్ చేసేటువంటి మొత్తాన్ని మనం ఏర్పాట్లు అంటాము. అలాగే ఈ తెలిసిన బాధ్యతలు అయినా మనకు వచ్చినటువంటి ఆదాయము లేదా లాభాలు నికర లాభంలో నుంచి మనము కొంత మొత్తాన్ని భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ ఒడిదుడుకుల్ని ఎదుర్కొనడం కోసం మనకు వచ్చినటువంటి లాభాలు ఆదాయాల నుంచి మనం ఏర్పాటు అనము కొంత మొత్తాన్ని రిజర్వులకు మళ్ళిస్తాం. సో ఇక్కడ మెయిన్ ఏర్పాట్లకి రిజర్వులకి మధ్య తేడా ఏంటి అంటే, ఏర్పాట్లు అనేటివి మనము లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసి చూపించడం జరుగుతుంది. రిజర్వులు అనేటివి మనకు ఆదాయం లాభం అంటే మిగులు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసేటువంటివి రిజర్వ్. ఓకేనా? ఏం చెప్పాం చూడండి. తెలిసిన బాధ్యతలు, తెలియని బాధ్యతలు అయినప్పటికీ ఆ మొత్తం ఎంతో ఖచ్చితంగా తెలియకపోవచ్చు. అట్టి మొత్తాన్ని అంచనా వేసి దాని యొక్క బాధ్యతను విముక్తి చేయడం కోసం ఆదాయం నుండి కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. ఆ విధంగా సంస్థలలో భవిష్యత్తులో ఏర్పడే బాధ్యతలు, నష్టాలు ముందుగా తెలిసి రావు కాబట్టి అవి ఏర్పడినప్పుడు సంస్థ ఆర్థికంగా దెబ్బతినకుండా, నష్టపోకుండా ఉండడానికి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి లాభాలు లేదా ఆదాయాలు నుంచి వీటికి ప్రత్యేకించేటువంటి మొత్తాలను రిజర్వులు అంటారు. ఓకేనా? సో కాబట్టి రిజర్వులు కల్పించడం వల్ల సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ రిజర్వులు సంస్థల్లో ఉపయోగించకుండా వెలుపల వేరొక సంస్థలో పెట్టుబడిగా పెడితే దాన్ని రిజర్వ్ ఫండ్ అంటారు. రిజర్వ్ నిధి చెప్పామా? ఇదంతా నోట్స్ నిన్న. హలో చెప్పండి సార్. నోట్ చెప్పామా నిన్న ఇదంతా? రిజర్వ్ కాబట్టి చెప్పాలి సార్. రిజర్వ్ నిధి అంటే కూడా పైన ఏదో చెప్పున్నాం. రిజర్వ్ నిధి, ఈ రిజర్వ్ నిధులు ఈ రిజర్వ్ ను సంస్థలో ఉపయోగించుకుంటా సంస్థ వెలుపల పెట్టుబడిగా పెడతారు. సంస్థకు నగదు అవసరమైనప్పుడు వెంటనే పెట్టుబడిగా పెట్టిన సెక్యూరిటీలను అమ్మి నగదు రూపంలో నగదు సమకూర్చుకుంటారు. సో సంస్థలో రిజర్వ్ గా చూపుతున్న మొత్తాన్ని సంస్థ వెలుపల పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని రిజర్వ్ ఫండ్ అంటాము. రిజర్వ్ నిధి, రిజర్వ్ ఫండ్ అంటారు. ఓకేనా? దాని కింద రాసుకోండి. సో ఈ రిజర్వ్ నిధి కింద రాసుకోండి నోట్స్. ఈ రిజర్వులను సంస్థ వెలుపల సెక్యూరిటీలలో పెట్టుబడిగా ఉంచితే, ఈ రిజర్వులను సంస్థ వెలుపల అంటే సంస్థ వెలుపల వేరే సంస్థలో మనం పెట్టుబడి పెడితే సంస్థ వెలుపల సెక్యూరిటీలలో పెట్టుబడిగా ఉంచితే దానిని రిజర్వ్ ఫండ్ అంటారు. దానిని రిజర్వ్ ఫండ్ అని అంటారు. ఫుల్ స్టాప్. వ్యాపారంలో అదనంగా ఉంచిన ఈ రిజర్వులను బయట కంపెనీలలో సెక్యూరిటీలు కొనడానికి ఉపయోగిస్తారు. బయట కంపెనీలలో సెక్యూరిటీలను కొనడానికి ఉపయోగిస్తారు. ఫుల్ స్టాప్.
కంపెనీకి నగదు అవసరం అయినప్పుడు ఈ సెక్యూరిటీలను అమ్మి నగదు సమకూర్చుకుంటారు. ఫుల్ స్టాప్. ఈ విధంగా పెట్టుబడి చేసిన మొత్తమే రిజర్వ్ నిధి అవుతుంది. ఈ విధంగా పెట్టుబడి చేసిన మొత్తమే రిజర్వ్ నిధి అవుతుంది. ఫుల్ స్టాప్. ఉదాహరణ నిక్షేప నిధి, డివిడెండ్ సమనీకృత నిధి, మొదలైనవి. రైట్. సో ఇది రిజర్వులు అనేటివి ఆదాయాలు లాభాలు నుంచి వాటి నుంచి ప్రత్యేకించే మొత్తాలను మనం రిజర్వులు అంటాము. అలాగే భవిష్యత్తులో తెలియని బాధ్యతల కోసం మనము లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి మొత్తాలను ఏర్పాట్లు అంటాము. ఓకేనా? రైట్. సో ఇంకా మనము ఈ ఏర్పాట్లు రిజర్వులకు మధ్య తేడాలు ఏంటి, ఏర్పాట్లు అంటే ఏంటి, రిజర్వులు అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను మనం పాయింట్ వైజ్ గమనించినట్లయితే, మొదటిది ఉద్దేశము. ఇక్కడ ఏర్పాట్లు ఒక ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేస్తారు. అంటే తరుగుదల కోసం ఏర్పాటు, రాని బాకీల కోసం ఏర్పాటు, సంశయాత్మక రాని బాకీల కోసం ఏర్పాటు, మరమ్మతులు నవీకరణాల కోసం ఏర్పాట్లు, పన్నుల కోసం ఏర్పాట్లు, ఆగంతకాల కోసం ఏర్పాట్లు. ఇక్కడ పేరులోనే ఉంది కాబట్టి అవి ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేసేటువంటివి ఏర్పాట్లు. అర్థమవుతుందా? అలాగే రిజర్వులు అనేటివి భావిత నష్టాలను ఎదుర్కొనడం కోసం సృష్టిస్తారు. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి ఏదైనా నష్టాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే, పరిస్థితులు ఎవరు రావాలని కోరుకోరు, కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండడం కోసం రిజర్వులకి ప్రత్యేకించేటువంటి మొత్తాలు సృష్టిస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఉద్దేశం పెడితేనే రెండింటికి మనకు ఉండేటువంటి తేడా అర్థం కావాలి. ఏర్పాట్లు అనేటివి ఒక ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనం చెప్పినట్టు సంశయాత్మక రాని బాకీల కోసం ఏర్పాటు, తరుగుదల కోసం ఏర్పాటు, ఆగంతకాల కోసం ఏర్పాటు, పన్నుల కోసం ఏర్పాటు, ఆగంతకాల కోసం ఏర్పాటు, ఇలా ఆ పేరులోనే ఉంది, చెప్తున్నాడు స్పెసిఫిక్ గా. అందుకని ప్రత్యేక ధ్యేయం కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. సో కాబట్టి రిజర్వులు అనేటివి అలా కాదు. భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఒడిదుడుకుల వల్ల ఏదైనా సమస్త భావిత నష్టాలను ఎదుర్కొనడం కోసం రిజర్వులను సృష్టిస్తారు. ఓకేనా? నెక్స్ట్, అలాగే ఇక్కడ రెండవది, ఫస్ట్ అది ఉద్దేశం. రిజర్వులు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాట్లు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రెండవది, ఏ ధ్యేయం కోసం ఏర్పాటు చేస్తారో ఆ ధ్యేయం కోసమే ఉపయోగించాలి ఏర్పాట్లు అనేటువంటి. మనము ఏర్పాట్లని దేనికి ఉపయోగించాలి? సో రెండో పాయింట్ ఉపయోగము. సో కాబట్టి ఉపయోగం అంటే ఏర్పాట్లు అనేటివి మన ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేసినటువంటి మొత్తాలు కనుక ఆ ధ్యేయం కోసం దానికోసమే ఉపయోగిస్తారు. రైట్. అలాగే రిజర్వులు అనేటివి భవిష్యత్తులో ఏర్పడబోయే నష్టాలు బాధ్యతల కోసం ఉపయోగిస్తారు. రిజర్వులు అనేటివి భవిష్యత్తులో ఏర్పడేటువంటి
నష్టాలు బాధ్యతలను కోసం ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ సృష్టి ఎలా క్రియేట్ చేస్తే ఏర్పాట్లు ఎలా సృష్టిస్తున్నారు, అలాగే రిజర్వులు ఎలా మళ్లిస్తున్నారు. అర్థమవుతుందా? దీనిని లాభాలు లేనప్పటికీ కూడా ఏర్పాట్లు మళ్లించవచ్చు. ఎందుకంటే మనము లాభ నష్టాల ఖాతా తయారు చేసేసిన తర్వాత మనకు నికర లాభం ఉంటేనే రిజర్వులు, ఆదాయం ఉంటేనే రిజర్వులు మళ్లిస్తాం. ఇక్కడ మనకు నికర లాభం తేల్చక ముందే మనకు ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మనకు లాభాలు లేకపోయినా సరే మనం ఏర్పాట్లు సృష్టించవచ్చు. అర్థమవుతుందా? రిజర్వులు అనేటివి ఓన్లీ ఆదాయాలు లేదా లాభాలు ఉన్నప్పుడు, మిగులు ఉన్నప్పుడు మాత్రమే మనం మళ్లిస్తున్నాం. ఉందా? క్లారిటీ ఉందా? రైట్. సో అలాగా మనము ఇక్కడ లాభాలు లేనప్పటికీ ఏర్పాట్లు మనకు ముందు వీటిని మళ్లించిన తర్వాతే లాభం అనేది నష్టం అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఏర్పాట్లకు మనం ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాట్లు ఇవన్నీ రిమైనింగ్ ఖర్చులన్నీ తీసేస్తే మనకు లాభమా నష్టం వస్తుంది. తర్వాత అంటే నికర లాభం, ఈ రిజర్వులు అనేటివి నికర లాభం మీద వచ్చిన తర్వాత లేదా ఆదాయం మీద వచ్చిన తర్వాత మనం లెక్క కట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏర్పాట్లు మనము లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తున్నాం కాబట్టి మనం నికర లాభాలతో పని లేకుండా మనము ఏర్పాట్లు మళ్లించవచ్చు. అర్థమవుతుందా? అలాగే రిజర్వులు అనేటివి నికర లాభం కనుక్కున్న తర్వాత దీనిని ఏర్పాటు చేయవచ్చు. రిజర్వులను ఏర్పాటు చేసేది ఎప్పుడే అంటే లాభ నష్టాలు నికర లాభం కనుక్కున్న తర్వాత ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ అవసరం. నికర లాభం కనుక్కోవడం కోసం దీనిని తప్పకుండా లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు. దీన్ని ఏర్పాట్లు అనేటివి మనం లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తామని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం. ఛార్జ్ చేస్తాం లాభ నష్టాల ఖాతాకు. సో కాబట్టి మనకు ఈ ఏర్పాట్లు మొత్తము లాభ నష్టాల ఖాతాకు పన్ను ఏర్పాటు, తరుగుదల కోసం ఏర్పాటు, లేదా రాని బాకీల కోసం ఏర్పాటు, ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే నికర లాభం, ఇవన్నీ తీసేసిన తర్వాత మనకు నికర లాభం కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా? అలాగే నికర లాభం కనుక్కున్న తర్వాత మనము రిజర్వులను ఏర్పాటు చేయవచ్చు. రిజర్వులను ఎప్పుడు ఏర్పాటు చేస్తాము? నికర లాభం కనుక్కున్న తర్వాత. అలాగే నెక్స్ట్ 5వ పాయింట్ ఖాతాలలో నమోదు. సో ఈ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు. రిజర్వుల్ని లాభ నష్టాల వినియోగిత ఖాతాకు డెబిట్ చేస్తారు. లాభ నష్టాల వినియోగిత ఖాతాకు డెబిట్ చేస్తారు. అలాగే ఆస్తి అప్పుల పట్టిలో చూపడం. దేనికోసం ఏర్పాటు చేశారో సంబంధిత అంశాల నుంచి తీసివేస్తారు. అలాగే ఆస్తి అప్పుల పట్టిలో రిజర్వుల్ని అప్పుల వైపు చూపిస్తారు. వీటినైతే ఏం చేస్తారు? ఏర్పాట్లని దేనికోసం అయితే వీటిని ఏర్పాటు చేశారో ఆ సంబంధిత అంశాల నుండి వీటిని తీసివేస్తారు. రిజర్వుల్ని ఏటి కోసం అయితే ఏర్పాటు చేశారో ఆ అంశాలు ఇప్పుడు మనము రాని బాకీల కోసం ఏర్పాటు చేశాము 10,000, రాని బాకీలు 8,000 ఏర్పడ్డాయి, పోతే 2,000 మిగిలింది. సో కాబట్టి దానికోసం ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో నుంచి తీసేస్తాం. రిజర్వులు అనేటివి ఆస్తి అప్పుల పట్టిలో అప్పులుగా చూపిస్తాం. రిజర్వులు అనేటివి ఆస్తి అప్పుల పట్టిలో అప్పులుగా చూపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లాభాల పంపిణీ. మనం ఏర్పాట్లని లాభాలుగా పంపిణీ చేయకూడదు. అంటే ఇది ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేసినట్లు మనం ఏర్పాట్లు అంటున్నాం కాబట్టి ఆ ప్రత్యేక ధ్యేయం కోసం దేనికోసం అయితే మనము అవి ఏర్పాట్లు చేశామో వాటి కోసమే మనం వాటిని వాడాలి, ఉపయోగించాలి. అయితే రిజర్వులు ఈ మొత్తాలను ఉపయోగించకపోతే కొంతకాలానికి వాటిని లాభాలుగా పంపిణీ చేయవచ్చు.
రిజర్వులు అనేటివి మనం నికర లాభము ఆదాయం నుంచి మళ్లించినటువంటివి కదా. సో కాబట్టి భవిష్యత్తులో మనకు ఏదైనా మంచి పరిస్థితులు ఉండి ఎలాంటి నష్టాలు ఎదుర్కొనలేదనుకోండి, 10 సంవత్సరాల రిజర్వులు ఉంటే వాటిని వాటాదారులకి బోనస్ వాటాల కిందో లేకపోతే వాటాదారులకి ఎలాగైనా పంచిపెట్టచ్చు. సో ఎందుకంటే ఇది కంపెనీ వాటాదారులకు సంబంధించినటువంటి లాభము ఆదాయాలు అనేవి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ముందుగా వాళ్ళ లాభాల్లో నుంచి మళ్లించినటువంటి రిజర్వులు కాబట్టి వాటిని వాళ్ళకి పంచిపెట్టడానికి వీలవుతుంది. ఓకేనా. సో కాబట్టి రిజర్వులు ఉపయోగించకపోతే కొంతకాలానికి వాటిని లాభాలుగా పంపిణీ చేయవచ్చు. అర్థమవుతుందా. అలాగే బదిలీ. సో ఏర్పాట్లు సాధారణ రిజర్వుకు బదిలీ చేయకూడదు. ఏర్పాట్లు అనేటివి సాధారణ రిజర్వుకు ఎప్పుడు బదిలీ చేయకూడదు. సో ఏ ఉద్దేశంతో అయితే మనం ప్రత్యేకించి ఏర్పాటు చేశామో ఆ దేయ శోధన కోసమే వాటిని ఉపయోగించాలి. అలాగే రిజర్వులు అవసరమైతే కొంత మొత్తాన్ని ఏర్పాట్లకు బదిలీ చేయొచ్చు. రిజర్వులో ఉండేటువంటి మొత్తాన్ని ఏర్పాట్లో ఉండేటువంటి మొత్తాన్ని రిజర్వుకు మళ్లించకూడదు, కానీ రిజర్వులో ఉండేటువంటి మొత్తాన్ని అవసరమైతే ఏర్పాట్లకు మళ్లించవచ్చు, ఏర్పాట్లకి బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ డివిడెండ్. సో ఈ మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ గా పంచవచ్చు. అలాగే డివిడెండ్ అంటే కంపెనీ పెట్టుబడి పెట్టినటువంటి మూలధనం, వాటా మూలధనం మీద వాటాదారులకు చెల్లించేటువంటి మొత్తాన్ని మనం డివిడెండ్ అంటాం. సో కాబట్టి ఏర్పాట్ల నుంచి ఈ మొత్తాన్ని నుంచి వాటాదారులకు డివిడెండ్ గా పంచవచ్చు. అలాగే రిజర్వుల నుంచి వాటాదారులకు డివిడెండ్ గా డివిడెండ్లు పంచడానికి వీల్లేదు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ నికర లాభంపై ప్రభావం. సో రిజర్వులు అనేది మనం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నామని అంటే ఆదాయాలు లేదా లాభాలు వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాటి వల్ల నికర లాభంపై ఎలాంటి ప్రభావం ఉండదు. రిజర్వులు మళ్లిస్తే మనం ఫస్ట్ నికర లాభం తేల్చిన తర్వాత కదా రిజర్వులకు మళ్లిస్తున్నాం. సో కాబట్టి అక్కడ మనకు రిజర్వులకు మళ్లించడం వల్ల దానిపై లాభంపై ఎలాంటి ప్రభావం చూపదు. అలాగే ఏర్పాట్లు అనేటివి ఏంటివి నికర లాభం రాకముందే మళ్లిస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రభావం లాభ నష్ట నికర లాభంపై ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏర్పాట్లు పన్ను ఏర్పాటు, రాని బాకీల ఏర్పాటు, లేకపోతే ఇంకొకటి ఏర్పాటు అంటామో దీని యొక్క ప్రభావం నికర లాభం తగ్గిపోతుంది, నికర లాభం తగ్గిపోతుంది. సో కాబట్టి ఏర్పాట్ల వల్ల నికర లాభం తగ్గిపోతుంది. రిజర్వుల వల్ల ఇది పంపిణీ చేయదగినటువంటి లాభాలను తగ్గిస్తుంది. అంటే ఇది వచ్చినటువంటి లాభాలు మొత్తం వాటాదారులకు పంచిపెట్టకుండా భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో ఏర్పడేటువంటి నష్టాలను ఎదుర్కొనడం కోసం కొంచెం రిజర్వులో చేస్తున్నారు కాబట్టి వాటాదారులకు పంచిపోయేటువంటి లాభాలు తగ్గుతాయేమో కానీ నికర లాభంపై రిజర్వుల ప్రభావాన్ని చూపు. కానీ వాటాదారులకు పంచిపోయేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో డివిడెండ్స్, దాని మీద ఈ రిజర్వుల యొక్క ప్రభావం ఉంటుంది. సో ఇలాగా మనము 10 పాయింట్లలో రిజర్వులకి ఏర్పాట్లకి మధ్య తేడాలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఏర్పాట్లకు రిజర్వులకు మధ్య ఉన్న తేడాలు. ఏర్పాట్లు అనేటివి ఒక ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేసేటువంటివి. రిజర్వులు అనేటివి భావిత నష్టాలను ఎదుర్కొనేందుకు సృష్టిస్తారు. నెక్స్ట్ అలాగే రెండవది ఉపయోగం. ఏర్పాట్లు ఏ ధ్యేయం కోసం అయితే ఏర్పాటు చేశారో దానికే ఉపయోగిస్తారు. రిజర్వులు భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నష్టాలను, బాధ్యతలను కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ సృష్టి అంటే ఏర్పాట్లు ఎలా సృష్టిస్తారు, రిజర్వులు ఎలా సృష్టిస్తారు. సో కాబట్టి దీనిని అంటే ఏర్పాట్లని లాభాలు లేనప్పటికీ దీనిని ఏర్పాటు చేస్తారు.
దీనిని లాభాలు ఉన్నప్పుడే సృష్టిస్తారు. అంటే రిజర్వులు ఓన్లీ లాభాలు ఉన్నప్పుడే సృష్టించడం జరుగుతుంది. ఏర్పాట్లు లాభాలు లేనప్పటికీ కూడా సృష్టించవచ్చు. నెక్స్ట్, అవసరం. నికర లాభం కనుక్కోవడానికి కోసం మనం తప్పకుండా ఏర్పాట్లు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాం. అర్థమవుతుందా? నికర లాభం కనుగొన్న తర్వాత కూడా దీనిని ఏర్పాటు చేయవచ్చు. రిజర్వులు నికర లాభం కనుక్కున్న తర్వాత కూడా మనము ఏర్పాటు చేస్తాం. అలాగే ఖాతాలలో నమోదు. సో కాబట్టి ఈ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారని మనం చెప్పాం. అలాగే ఈ మొత్తాన్ని లాభ నష్టాల అంటే రిజర్వులు, ఈ మొత్తం అంటే మనకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనుకుంటాను. మొదట నేను చెప్పేది ఏర్పాట్లు మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు. రిజర్వుల మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు లాభ నష్టాల వినియోగిత ఖాతాకు డెబిట్ చేస్తారు. అలాగే ఆస్తి అప్పుల పట్టిలో చూపడం. దేనికోసం అయితే ఏర్పాటు చేశారు రిజర్వులు, సంబంధిత అంశాల నుంచి తీసేస్తాం. అలాగే రిజర్వులను ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల వైపు చూపిస్తారు. రిజర్వుల ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల వైపు చూపిస్తారు. అలాగే ఏర్పాట్లు మనం లాభాలుగా పంపిణీ చేయకూడదు. రిజర్వులు మొత్తాలను ఉపయోగించకపోతే కొంతకాలానికి మనము లాభాలుగా పంపిణీ చేయొచ్చు. ఏర్పాట్లు సాధారణంగా రిజర్వుకు బదిలీ చేయకూడదు. ఏర్పాట్లను రిజర్వుకు బదిలీ చేయకూడదు. కానీ రిజర్వులను అవసరమైతే కొంత మేరకు ఏర్పాట్లకు మళ్లించవచ్చు. నెక్స్ట్, ఏర్పాట్లను సాధారణ రిజర్వుకు బదిలీ చేయకూడదు చెప్పాము. రిజర్వులు అవసరమైతే కొంత మేరకు ఏర్పాట్లకు బదిలీ చేయొచ్చు. అలాగే 9వ పాయింట్, ఏర్పాట్లని వాటాదారులకు డివిడెండ్ గా ప్రకటించవచ్చు. రిజర్వులను వాటాదారులకు డివిడెండ్ గా పంచడానికి వీల్లేదు. రిజర్వులను వాటాదారులుగా డివిడెండ్ గా ప్రకటించడానికి వీల్లేదు. అలాగే ఏర్పాట్లు నికర లాభాన్ని తగ్గిస్తాయి. రిజర్వులు ఇది పంపిణీ చేయదగినటువంటి లాభాలను తగ్గిస్తాయి. వాటాదారులకు పంచడానికి మనము లాభాలు ఉంటాయి, రిజర్వులో పెట్టేస్తున్నాం కాబట్టి వాళ్ళకి చెల్లించకుండా మనము వాటాదారులకి పంపిణీ చేసేటువంటి లాభాలు, వాటాదారులకు లభ్యమయ్యేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి రిజర్వుల వల్ల. అర్థమవుతుందా? సో ఇలా ఈ ఏర్పాట్లు రిజర్వులకు మధ్య ఈ 10 అంశాల్లో మనము తేడా చూసినట్లయితే మనకు ఈ రిజర్వులు ఏర్పాట్లు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మళ్ళొకసారి నేను మీకు ఇంపార్టెంట్, ఇది మీకు థియరీ కింద కూడా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఏర్పాట్లు ఒక ప్రత్యేక ధ్యేయం కోసం ఏర్పాటు చేస్తారు. రిజర్వులు భావిత నష్టాలను ఎదుర్కొనడం కోసం సృష్టిస్తారు. ఏర్పాట్లు ఏ ధ్యేయం కోసం అయితే ఏర్పాటు చేశారో దానికి మాత్రమే ఉపయోగించాలి. రిజర్వులు భవిష్యత్తులో ఏర్పాటయ్యే నష్టాలు, బాధ్యతల కోసం ఉపయోగిస్తారు. ఏర్పాట్లు లాభాలు లేనప్పటికీ ఏర్పాటు చేస్తారు. రిజర్వులు లాభాలు ఉన్నప్పుడే సృష్టిస్తారు. అర్థమవుతుందా? ఏర్పాట్లు నికర లాభం కనుక్కోవడం కోసం లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాము. నికర లాభం కనుక్కున్న తర్వాత రిజర్వులను సృష్టిస్తాము. నెక్స్ట్, ఏర్పాట్లని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తారు. రిజర్వుని లాభ నష్టాల వినియోగిత ఖాతాకి డెబిట్ చేస్తారు. రైట్. అలాగే ఏర్పాట్లు మొత్తాన్ని
దేనికోసం అయితే ఏర్పాటు చేశారో ఆ సంబంధిత అంశం నుంచి తీసేస్తారు. రిజర్వ్లో ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపిస్తారు. మనము నెక్స్ట్ ఏర్పాట్లు లాభాలుగా పంపిణీ చేయకూడదు. రిజర్వులను ఉపయోగించకపోతే కొంతకాలానికి వాటిని లాభాలుగా పంపిణీ చేయవచ్చు. రైట్. రిజర్వులు ని మనము ఏర్పాట్లకి బదిలీ చేయవచ్చు కొంత మొత్తాన్ని అవసరమైతే, కానీ ఏర్పాట్లో ఉండేటువంటి మొత్తాన్ని రిజర్వ్కు బదిలీ చేయకూడదు. నెక్స్ట్, ఏర్పాట్ల నుంచి వాటాదారులకి డివిడెండ్ ప్రకటించవచ్చు, కానీ ఇక్కడ డివిడెండ్ ప్రకటించవచ్చు, లాభాలుగా పంపిణీ చేయకూడదు. కానీ డివిడెండ్ ప్రకటించవచ్చు, కానీ రిజర్వుల నుంచి మనము వాటాదారులకి డివిడెండ్ ప్రకటించకూడదు. రిజర్వ్ నుంచి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏర్పాట్ల నుంచి, కానీ ఏర్పాట్లు లాభాలుగా పంపిణీ చేయొచ్చు. ఏర్పాట్లని లాభాలుగా పంపిణీ చేయకూడదు, కానీ డివిడెండ్లుగా డివిడెండ్లుగా మనము పంచవచ్చు. రిజర్వులు మనకు ఇది పంపిణీ చేయదగినటువంటి లాభాలను తగ్గిస్తుంది, ఏర్పాట్లు నికర లాభాన్ని తగ్గిస్తాయి. ఓకేనా? అలాగే మనం ఆల్రెడీ చెప్పాం, ఏర్పాటు మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ గా ప్రకటించవచ్చు, రిజర్వుల మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ గా ప్రకటించకూడదు. రిజర్వుల్ని మళ్ళీ వాళ్ళు లాభాలుగా పంపిణీ చేయొచ్చు. రిజర్వులు ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి లాభాలే కాబట్టి అవి కొంతకాలం వాడకపోయిన తర్వాత వాటిని లాభాలుగా పంపిణీ చేయొచ్చు, కానీ ఏర్పాట్లని లాభాలుగా పంపిణీ చేయకూడదు, కానీ డివిడెండ్ గా ప్రకటించవచ్చు. ఇది ఈ రెండింటి మధ్య ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్. మీరు గుర్తుపెట్టుకోండి, నోట్స్ కూడా రాసుకోండి, మీకు నోట్స్ పెట్టున్నాను. ఈ రిజర్వులకి ఏర్పాట్లకి మధ్య ఉన్నటువంటి తేడాలు. పోతే మనకు దీని గురించే క్లాస్ అంతా జరిపింది ఈరోజు. రిజర్వ్ లో రకాలు ఉన్నాయి, దీన్ని బ్రీఫ్ గా ఒకసారి చెప్దాం. ఎంత అయింది టైము? 11:40గా వస్తుందా? రైట్. వింటున్నారా? రైట్. రిజర్వులలో రకాలు. రిజర్వులను 6 రకాలుగా విభజన చేయవచ్చు. రిజర్వులను 6 రకాలుగా విభజన చేయవచ్చు. అవి: 1 మూలధన రిజర్వులు, క్యాపిటల్ రిజర్వ్స్. 2 ప్రత్యేక రిజర్వులు, స్పెషల్ రిజర్వ్స్. 3 రాబడి రిజర్వులు, రెవెన్యూ రిజర్వ్స్. ఇట్లనే మనము సాధారణ రిజర్వులు కూడా అనొచ్చు. అలాగే 4 రహస్య రిజర్వులు, 5 సీక్రెట్ రిజర్వ్స్ 4. అలాగే 5 రిజర్వ్ నిధి. రిజర్వ్ ఫండ్ అంటే ఏందో చెప్పాం. కంపెనీ రిజర్వ్ లో ఉంచినటువంటి మొత్తాన్ని బయట సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడితే, బయట వేరే కంపెనీలో సెక్యూరిటీలుగా పెట్టుబడి పెడితే దాన్ని కంపెనీకి అవసరమైనప్పుడు ఆ సెక్యూరిటీలను అమ్మి నగదు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కంపెనీ వెలుపల సెక్యూరిటీలు కొనుగోలు చేసేటువంటి మొత్తాన్ని మనం రిజర్వ్ ఫండ్ అంటామని చెప్పాము ఆల్రెడీ. సో కాబట్టి 5వది రిజర్వ్ నిధి. 6 సాధారణ రిజర్వులు. రాబడి రిజర్వులు వేరు, సాధారణ రిజర్వులు వేరు. ఓకే, దీన్ని జనరల్ రిజర్వ్స్ అంటాము, దాన్ని రెవెన్యూ రిజర్వ్స్. రైట్. కాబట్టి మనకి ఇక్కడ 6 రకాలైనటువంటి రిజర్వులు ఇచ్చాడు. మూలధన రిజర్వులు, ప్రత్యేక రిజర్వులు, రాబడి రిజర్వులు, రహస్య రిజర్వులు, రిజర్వ్ నిధి, సాధారణ రిజర్వ్. మొదటిది మూలధన రిజర్వ్. ఏంటి మూలధన రిజర్వ్ అంటే,
మూలధన స్వభావం ఉన్న లాభాల నుంచి రిజర్వ్ను సృష్టిస్తే ఆ రిజర్వ్ను మూలధన రిజర్వ్ అంటారు. మూలధన స్వభావం ఉన్నటువంటి లాభాల నుంచి అంటే స్థిరాస్తులను అమ్మడం వల్ల లాభం వచ్చింది, స్థిరాస్తులను అమ్మడం వల్ల లాభం వచ్చింది, అది మూలధన లాభం. వాటాలు జారీ చేయడం మీద ప్రీమియం, వ్యాపారంలో వ్యాపార కొనుగోలు, వేరే సంస్థ యొక్క వ్యాపారాన్ని కొనుగోలు చేశాము, ఏ లిమిటెడ్ బి కంపెనీ యొక్క వ్యాపారాన్ని కొనుగోలు చేసింది, ఆ సందర్భంలో మనకు లాభం వచ్చింది. సో ఇలాంటివన్నీ మూలధన లాభాలు. నమోదుకు ముందు లాభాలు, కంపెనీలు కంపల్సరిగా నమోదు పత్రం అందిన తర్వాతే వ్యాపారాన్ని ప్రారంభించాలి. సో నమోదు చేయించుకోవాలి. ఈ లోపల వాడు జనవరి నుంచి వ్యాపారం నుంచి వాటికి ఏప్రిల్లో వచ్చింది అనుకోండి నమోదు, రిజిస్ట్రేషన్. సో ఈ లోపల వాడికి ఈ 3 నెలలకి, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు వచ్చినటువంటి ఆదాయాలు మనము నమోదుకు ముందు లాభాలు అంటాం. సో కాబట్టి అలాంటి నమోదుకు ముందు లాభాలను కూడా మనము మూలధన లాభాలుగా భావిస్తాము. అలాగే వాటాల జప్తుపై లాభం, స్థిరాస్తులు పునర్మూల్యాంకనం వల్ల లాభం, డిబెంచర్ల విమోచనంపై లాభం, ఇలాంటివన్నీ కూడా మూలధన స్వభావం ఉన్న లాభాలు అంటాం. ఇలాంటి లాభాల నుంచి రిజర్వులకు మళ్ళిస్తే దాన్ని మూలధన రిజర్వులు అంటాము. ఈ మూలధన రిజర్వులు లాభాలు సాధారణ వ్యాపార వ్యవహారాల వల్ల ఆర్జించినవి కాదు కాబట్టి అందువల్ల అలాంటి లాభాలను డివిడెండ్లుగా పంచిపెట్టకుండా రిజర్వ్ గా ఉంచుతారు. అయితే వీటిని కంపెనీల చట్టం 1956 సెక్షన్ 78 నిబంధనల ప్రకారం వాటాల మీద ప్రీమియాన్ని ఈ క్రింది వాటికి వినియోగించవచ్చు. ఏంటి అంటే ప్రాథమిక ఖర్చులు రద్దు చేయడానికి, వాటాలు పూర్తిగా చెల్లింపు లేదా బోనస్ వాటాలు జారీ చేయడానికి, కంపెనీ యొక్క వాటాలు డిబెంచర్లు జారీ మీద ఇచ్చేటువంటి డిస్కౌంట్ వాటిని రద్దు చేయడానికి, వాటాలు డిబెంచర్ల జారీకై వ్యయాన్ని భరించడానికి. సో ఇలాంటి వాటిని మనము ఈ వాటాల ప్రీమియం ఉపయోగించవచ్చు అనేది మనకు కంపెనీల చట్టం సెక్షన్ 78లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇది మూలధన రిజర్వులు అంటే ఆ మూలధన రిజర్వులో సెక్యూరిటీల ప్రీమియం కూడా ఉంది కాబట్టి సెక్యూరిటీల ప్రీమియం అనేది కంపెనీల చట్టం 1956 సెక్షన్ 78 ప్రకారం దేనికి వాడచ్చు అని చెప్పాడు. ఈ ప్రాథమిక ఖర్చులు రద్దుకి, వాటాలు జారీ చేయడం వల్ల ఆ డిస్కౌంట్ ఇస్తే వాటి మీద వచ్చేటువంటి నష్టానికి, డిబెంచర్లు విమోచనం చేసేటప్పుడు ప్రీమియంకి విమోచనం చేసామనుకోండి అలాంటి ద్వారా వచ్చేటువంటి నష్టానికి. సో ఇలాంటి వాటికి వాటాల ప్రీమియంని వాడుకోవచ్చు. రైట్. నెక్స్ట్ రెండోది ప్రత్యేక రిజర్వులు. ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం లేదా నిర్దిష్టమైన లక్ష్యం కోసం సృష్టించేటువంటి రిజర్వులు ప్రత్యేక రిజర్వులు పేరులోనే ఉంది. అంటే వాటికి ఉదాహరణలు వచ్చేసి డిబెంచర్లు విమోచనీయ రిజర్వు, డివిడెండ్లను సమానపరిచే, ఇందాకే చెప్పాము డివిడెండ్ల సమనీకృత నిధి అని, సమానపరిచే రిజర్వులని. సో డివిడెండ్లు సమానపరిచేటువంటి రిజర్వులు, ఇలాంటివన్నీ పేరు పెట్టి మనము ప్రత్యేకంగా ఫలానా దానికని ప్రత్యేకించి సృష్టించినటువంటి రిజర్వులు కాబట్టి వీటిని సాధారణంగా ఎందుకోసం ఏర్పాటు చేస్తారో వాటికి మాత్రమే ఉపయోగించాలి. అవి ప్రత్యేక రిజర్వులు. ఈ రిజర్వుల నిల్వలను యజమానులు ఇతర అవసరాలకు వాడడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఈ రిజర్వులు ఏ ధ్యేయం కోసం ఏర్పాటు చేశారో ఆ ధ్యేయం పూర్తయ్యేంత వరకు డివిడెండ్ గా పంపిణీ చేయకూడదు, కాబట్టి ఈ ప్రత్యేక రిజర్వులు ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల వైపు చూపుతాము. ఈ రిజర్వులకు వచ్చేసి ఉదాహరణలో మనం చెప్పినట్టు డిబెంచర్ల విమోచనీయ రిజర్వ్, డిబెంచర్లు రుణపత్రాలు తీసుకుంటాము, దాని 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో మనము తిరిగి విమోచనం చేయాలనుకోండి, రిడీమబుల్ చేయాలనుకోండి, అందుకోసము భారీ మొత్తం అవసరం అవుతుంది. కాబట్టి దానికి సంవత్సరానికి కొద్ది చొప్పున మనకు వచ్చేటువంటి లాభాలు ఆదాయాల నుంచి
ప్రత్యేకించేటువంటి రిజర్వులు సృష్టిస్తే అలాంటి వాటికి మనము మళ్ళించేటువంటి ఆ డెబెంచర్లు విమోచనం చేయడానికి వాడుతున్నాం కాబట్టి అందుకనే దాన్ని డెబెంచర్ విమోచనీయ రిజర్వ్, డివిడెండ్ సమానపరిచేటువంటి రిజర్వ్, ఇలా ఆ పేరులోనే ప్రత్యేకంగా అనేది చెప్పడం జరుగుతుంది. రైట్. అలాగే రాబడి రిజర్వులు ఏమంటే ఈ రిజర్వులు రాబడి మిగులు నుండి ఏర్పాటు చేస్తారు. ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయకపోతే ఆ మిగులు వాటాదారులకు పంపిణీ చేయడానికి మిగిలి ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వులు పన్ను చెల్లించిన తర్వాత ఉన్న నికర లాభంపై సృష్టిస్తారు. ఈ రెవెన్యూ రిజర్వ్స్ అనేటివి సాధారణంగా మిగులు నుండి ఏర్పాటు చేస్తారు. ఈ విధమైనటువంటి ఏర్పాటు లేకపోతే ఆ మిగులు వాటాదారులకు డివిడెండ్ గా చెల్లించడానికి మిగిలి ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వులు పన్ను చెల్లించిన తర్వాత నికర లాభంపై సృష్టిస్తారు. అదే మనము సాధారణ రిజర్వు, దీని కిందకే వస్తుంది ఆగంతుక రిజర్వు, డెబెంచర్ విమోచన రిజర్వు మొదలైనవి రాబడి రిజర్వులకు ఉదాహరణ. ప్రత్యేక రిజర్వులు కూడా కింద కూడా చెప్పాం, డెబెంచర్ విమోచనీయ రిజర్వ్ అని ఇక్కడ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇది లాభాలు వచ్చి ఆదాయ పన్ను గవర్నమెంట్ కట్టిన తర్వాత మళ్ళిస్తున్నాం కాబట్టి అలాంటి లాభాల మిగులు, రాబడి మిగులు నుండి మనం మళ్ళించేటువంటిది కాబట్టి దీని కింద మనము డిబెంచర్ విమోచన రిజర్వ్ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4వది రహస్య రిజర్వులు, సీక్రెట్ రిజర్వ్స్. ఇవి కంపెనీలు సభ్యులకు తెలియనటువంటి అలాగే ఆస్తి అప్పుల పట్టికలో వెల్లడి చేయనటువంటి రిజర్వుల్ని మనం రహస్య రిజర్వ్. అయితే ఇవి కొన్ని వ్యాపార సంస్థలు ప్రజల యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి పనిచేసేటువంటి సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సంస్థలు, బీమా కంపెనీలు, కొన్ని ఆర్థిక సంస్థలు, ఇలాంటివి ప్రజల యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. పలానా బ్యాంక్ మంచిది అనుకోండి, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంటే దానికి ఖాతాదారులు బాగా అధిక సంఖ్యలో డిపాజిట్లు చేయడం జరుగుతుంది. అవునా కాదా? అలాంటి సంస్థలు బీమా కంపెనీలు, బ్యాంక్ కంపెనీలు, ఇలా ఆర్థిక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మాత్రమే రహస్య రిజర్వులు మెయింటైన్ చేస్తాయి. కాబట్టి రహస్య రిజర్వులు అంటే కంపెనీ సభ్యులకు తెలియని ఆస్తి అప్పుల పట్టిలో వెల్లడి చేయనటువంటి రిజర్వులు. కొన్ని వ్యాపార సంస్థలు ప్రజల యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధమైనటువంటి సంస్థలు రహస్య రిజర్వులు ఏర్పాటు చేసుకుంటాయి. ఉదాహరణకు బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు మొదలైన సంస్థలు ప్రజల విశ్వాసమే ఊపిరిగా వ్యాపారం చేస్తాయి. కాబట్టి అలాంటి సంస్థలు రహస్య రిజర్వులు మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? అంటే రహస్య రిజర్వులు అంటే ఆస్తి అప్పుల పట్టిలో చూపించలేదు కాబట్టి ఎలా ఏర్పాటు చేస్తారంటే ఆస్తులపై తరుగుదల ఎక్కువగా రద్దు చేస్తారు. విలువను తక్కువగా మూల్యాంకనం చేస్తారు. ఎక్కువ వాళ్ళకి 10 లక్షలు గుడ్విల్ ఉందనుకోండి సంస్థ, ఒక 5 లక్షలు గాను గుడ్విల్ చూపించుకుంటారు. సో ఇలాగా ముగింపు సరుకును తక్కువగా విలువ కట్టడం, మూల్యాంకనం చేయడం, లాభ నష్టాల ఖాతాకు మూలధన వ్యయాన్ని ఛార్జీ చేయడం, ఇలాంటివన్నీ మనము రహస్య రిజర్వులుగా భావించవచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి రహస్య రిజర్వులు ఏ పద్ధతుల ద్వారా సృష్టిస్తారు అంటే ఆస్తులపై తరుగుదల ఎక్కువగా చూపించారనుకోండి, అది రహస్య రిజర్వ్ అవుతుంది. కాబట్టి ఆస్తి అప్పుల పట్టిలో ప్రత్యేకంగా రహస్య రిజర్వులు ఎక్కడ కనబడవు. గుడ్విల్ తక్కువగా విలువ కట్టడం, ముగింపు సరుకును తక్కువగా విలువ కట్టడం, లాభ నష్టాల ఖాతాకు మూలధన వ్యయాన్ని ఛార్జ్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా రహస్య రిజర్వులకు ఉదాహరణలు. నెక్స్ట్ పోతే మనం 5వది రిజర్వ్ నిధి అంటే ఏదో చెప్పాం. రిజర్వ్ నిధి అంటే సంస్థలోని రిజర్వులను బయట వెలుపల సెక్యూరిటీల్లో కొనుగోలు చేయడానికి పెట్టుబడిగా పెడితే దాన్ని రిజర్వ్ నిధి, రిజర్వ్ ఫండ్ అంటాము. అప్పుడు కంపెనీకి అవసరమైనప్పుడు ఆ రిజర్వ్ బయట కంపెనీలో పెట్టుబడిగా పెట్టినటువంటి ఆ మొత్తాన్ని కంపెనీలో అమ్మి నగదును వాళ్ళ అవసరాలకి రాబట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి అంటే కంపెనీ యొక్క రిజర్వుల్ని బయట వెలుపల సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి
ఉపయోగించినట్లయితే ఆ మొత్తాన్ని మనము రిజర్వ్ నిధి, రిజర్వ్ ఫండ్ అంటాము. ఇది 4-5 సార్లు దాకా చెప్పాము. అలాగే పోతే లాస్ట్ వన్ సాధారణ రిజర్వ్. సో సాధారణంగా సంస్థలకు అధిక లాభాలు వచ్చినప్పుడు లాభాన్ని వాటాదారులకు పంచకుండా భవిష్యత్తు నష్టాలను, ఇతర ఆగంతుకాలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసేటువంటి రిజర్వ్ సాధారణ రిజర్వ్ అని అంటారు. ఏంటి? సాధారణంగా సంస్థలకు అధిక లాభాలు వచ్చినప్పుడు లాభాన్ని వాటాదారులకు పంచకుండా భవిష్యత్తు నష్టాలను, ఇతర ఆగంతుకాలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసే రిజర్వే సాధారణ రిజర్వు. దీనిని లాభ నష్టాల ఖాతాకు ఖర్చుగా రాసి రిజర్వ్ ఖాతాకు జమ చేస్తారు. సాధారణ రిజర్వుకు లాభ నష్టాల ఖాతాకు రాసి రిజర్వ్ ఖాతాకు జమ చేస్తారు. ఈ రిజర్వ్ మొత్తాలను అవసరమై అనుకుంటే వ్యాపార విస్తరణకు ఉపయోగించవచ్చు. ఈ విధమైన రిజర్వ్ ను ఏర్పాటు చేయడం వల్ల సంస్థకు అనేక ప్రయోజనాలు, అంటే ఈ క్రింది ప్రయోజనాలు మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనడానికి, అలాగే భవిష్యత్తులో ఏర్పడే ఆగంతుక బాధ్యతలను ఎదుర్కొనడానికి, 3 సంస్థ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి, అదనపు నిర్వహణ మూలధనాన్ని ఏర్పాటుకు ఈ సాధారణ రిజర్వ్ ని ఉపయోగించవచ్చు. సో కాబట్టి సాధారణ రిజర్వులు అంటే అధిక లాభాలు ఉన్నప్పుడు సంస్థలు వాటాదారులకు పంచకుండా నష్టాలను, ఆగంతుకాలను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసేటువంటి రిజర్వ్ ని సాధారణ రిజర్వులు అంటారు. సో కాబట్టి సాధారణ రిజర్వులు ఏర్పాటు చేయడం వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు మనము చెప్పాం. రైట్. సో కాబట్టి ఇది ఈ రోజు మన క్లాస్ లో మనం చెప్పేటువంటిది. రిజర్వులు, ఏర్పాట్లు అంటే ఏంటి, రిజర్వులు ఏర్పాటుకు ఉన్నటువంటి తేడాలు. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా మీకు చెప్తాను చూడండి. సో కాబట్టి ఏర్పాట్లు అంటే సాధారణంగా వ్యాపారంలో అనేక ఒడిదుడుకులు ఉండటం సహజం. ఈ రకమైనటువంటి ఒడిదుడుకులను నుండి వ్యాపారాన్ని రక్షించుకోవడానికి, ముందుగా తెలిపిన అదనపు బాధ్యతలను రక్షించుకోవడానికి, లేదా అమ్మకాల మూలంగా ఏర్పడేటువంటి నష్టాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుత లాభ నష్టాల ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని ఛార్జీగా డెబిట్ చేయబడినటువంటి మొత్తాలను ఏర్పాట్లు అంటారు. అంటే తెలిసిన అప్పు, బాధ్యత, నష్టం గాని చెల్లించడానికి ఉంచిన మొత్తాన్ని ఏర్పాటుగా భావిస్తాం. అయితే ఆ మొత్తము ఎంత అనేది ఖచ్చితంగా మనకు తెలియకపోవచ్చు. ఆ మొత్తము తెలిస్తే ఏమంటాం? వెయ్యము అంటాం, ఏర్పాటు అనం. రైట్. అలాగే రిజర్వులు కంపెనీ ఆర్థిక సంవత్సరానికి ఆస్తి అప్పులు పట్టి తయారు చేసే నాటికి సంస్థలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలు 2 రకాలు: తెలిసిన బాధ్యతలు, తెలియని బాధ్యతలు. సో తెలిసిన బాధ్యతలు అయినప్పటికీ ఆ మొత్తం ఖచ్చితం ఎంతగా తెలియకపోవచ్చు. అట్టి మొత్తాన్ని అంచనా వేసి దాని యొక్క బాధ్యతను విముక్తి చేయడం కోసం ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. ఆ విధంగా సంస్థలలో భవిష్యత్తులో ఏర్పడే బాధ్యతలు, నష్టాలను ముందుగా తెలిసి రావు. కాబట్టి అవి ఏర్పడినప్పుడు సంస్థ ఆర్థికంగా దెబ్బతినకుండా, నష్టపోకుండా ఉండడానికి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి లాభాలు లేదా ఆదాయాల నుంచి వీటిని ప్రత్యేకించే మొత్తాలను రిజర్వులు అంటాము. రైట్. అలాగే రిజర్వ్ నిధులు చెప్పాము. ఈ ఏర్పాట్లు, రిజర్వులకు మధ్య తేడాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రిజర్వులు రకాలు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి రేపు క్లాస్ లో సంస్థాత్మక బాకీల ఏర్పాటు అంటే ఏంటి బాగా క్లియర్ గా చెప్పుకొని, దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానం ఎలా ఉంటుందో దాంట్లో మనము ప్రాబ్లమ్స్ చేయడం రేపు క్లాస్ లో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హలో, వింటున్నారా? చెప్పండి సార్. ఎస్ సార్. చెప్పేది ఏం లేదు, చెప్పింది ఇంకేం చెప్పేది, చెప్పి గొంతు పోతా ఉంటాయి. చెప్పేది వింటున్నారా లేదా మీరు చెప్పాలి నాకు. విన్నాం సార్. వెరీ గుడ్, చాలా మాట. ఓకే, రేపు క్లాస్ లో మళ్ళీ రాని బాకీల సంస్థాత్మక బాకీల ఏర్పాటు అంటే ఏంటి,
దాన్ని ఎలా ఏర్పాటు చేస్తాము, దాని యొక్క అకౌంటింగ్ విధానం ఎలా ఉంటుందో బ్రీఫ్ గా చెప్పి రేపు క్లాస్ లో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం, ఈ ఏర్పాట్లు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్.